నమస్తే. ఇప్పుడు మాట్లాడేటువంటి టాపిక్ ఏంటంటే భారతదేశంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా వచ్చినటువంటి 3 లాంగ్వేజ్ పాలసీ ఏదైతే ఉందో ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాలో తమిళనాడుతో పాటు సదరన్ ఇండియాలో ఉన్నటువంటి అదర్ స్టేట్స్తో పాటు మహారాష్ట్రలో కూడా చాలా పెద్ద మొత్తంలో హిందీ ఇంపోజిషన్కి అగెనిస్ట్గా జరుగుతున్నటువంటి అజిటేషన్ ఏదైతే ఉందో సో దాన్ని ప్యాసిఫై చేసే ప్రయత్నంలో భాగంగా ఆర్ఎస్ఎస్ టైమ్ అండ్ అగైన్ ఈ మధ్యకాలంలో చెప్తున్నటువంటి మాట ఇండియాలో ఉన్నటువంటి ఆల్ లాంగ్వేజెస్ ఆర్ నేషనల్ లాంగ్వేజెస్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ నేషనల్ లాంగ్వేజెస్గా ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి అన్ని లాంగ్వేజెస్ నేషనల్ లాంగ్వేజెస్గా భావిస్తూ అండ్ ప్రైమరీ స్కూలింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మదర్ టంగ్లోనే జరగాలనేసి ఆర్ఎస్ఎస్కి సంబంధించి సునీల్ అంబేద్కర్ అనే వ్యక్తి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ నాకు సింపుల్ డౌట్ ఏంటంటే నిజంగా ఇండియాలో ఉన్నటువంటి అన్ని లాంగ్వేజ్ల్ని నేషనల్ లాంగ్వేజెస్గా పరిగణించే ఒక మైండ్ సెట్ ఆర్ ఒక భావం ఆర్ఎస్ఎస్కుంటే ఇప్పుడు వాళ్ళు నడిపిస్తున్నటువంటి పార్టీని అధికారంలో గత 11 సంవత్సరాలుగా ఉంది. ఈ 11 సంవత్సరాలుగా వాళ్ళు నడిపిస్తున్నటువంటి పార్టీ అధికారంలో ఉంటున్న క్రమంలో ఇండియాలో ఉన్నటువంటి అన్ని లాంగ్వేజెస్ని నేషనల్ లాంగ్వేజెస్గా డిక్లేర్ చేయొచ్చు కదా. ఆల్రెడీ తమిళనాడు నుంచి వస్తున్నటువంటి ఒక డిమాండ్ ఏంటంటే తమిళ్ని అఫీషియల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేయండి అని డిమాండ్ చేస్తున్నారు. అది చేయట్లేదు. అండ్ ఒక పక్క వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే హిందీకి సాంస్క్రిట్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటా, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ హిందీకి సాంస్క్రిట్కి ఎక్కువ ఫండ్స్ ఇచ్చుకుంటా, మిగిలిన భాషలకి ఫండ్సే ఇవ్వకుండా క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నప్పటికీ దేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్ని నేషనల్ లాంగ్వేజెస్గా చెప్తున్నారంటే వీళ్ళు చేసేదానికి క్వైట్ కాంట్రాస్ట్. వీళ్ళు చెప్పేదేమో ఇండియాలో ఉన్నటువంటి అన్ని లాంగ్వేజెస్ నేషనల్ లాంగ్వేజెస్ అని చెప్పి చిలక పలుకులు పలుకుతూ ఉంటారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు రిసోర్సెస్ అలొకేషన్కి వచ్చేసరికి సాంస్క్రిట్ అంటే హిందీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఎక్కువ ఫండ్స్ అలొకేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ యొక్క డబల్ స్టాండర్డ్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అండ్ ఇంకో మాట అని చెప్పింది ఏంటంటే ప్రైమరీ స్కూలింగ్ మొత్తం మదర్ టంగ్లో జరిగితే బాగుంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. సో ఫస్ట్ ఈ పని బీజేపీ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఫస్ట్ వాళ్ళు మదర్ టంగ్లో చదివించండి, వాళ్ళ నేటివ్ లాంగ్వేజెస్లో చదివించండి. తర్వాత ఈ పాలసీని దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని ఆలోచించండి. మీరేమో ఒక పక్క మీ పిల్లలు మొత్తాన్ని హై అండ్ ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ స్కూల్స్లో పబ్లిక్ స్కూల్లో చదివిస్తారు. కానీ దేశంలో మాత్రం మీరు చెప్పేటువంటి మాటలు ఏంటంటే మీరు ఇచ్చేటువంటి పిలుపు ఏంటంటే మదర్ టంగ్లో ప్రైమరీ స్కూలింగ్ ఉండాలని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మీ పిల్లలు మాత్రం హై అండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుకోవాలి. సో దేశాన్ని చాలా క్లియర్గా ఆర్ఎస్ఎస్ ఎజెండా చాలా క్లియర్. ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ఈ సమాజం మొత్తాన్ని తప్పుదారిలో నడిపిస్తూ జ్ఞానానికి దూరంగా, అజ్ఞానానికి దగ్గరగా, దరిద్రానికి ఇంకా దగ్గరగా నడపడమే ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎజెండా అని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్రపంచం మొత్తం విజ్ఞానంతో ముందుకెళ్తూ ఉంటాయి. 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఒక పక్క ప్రపంచం అంతా పరుగులు పెడుతూ ఉంటాయి. ఇండియాలోనేమో 3 లాంగ్వేజ్లు 4 లాంగ్వేజెస్ 5 లాంగ్వేజెస్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని లాంగ్వేజ్లు 5 లాంగ్వేజ్లు మాట్లాడుతున్నారు. కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా ముందుండాలా, ఇండియా మిషన్ లెర్నింగ్ పరంగా ముందుండాలా, ఇండియా డీప్ టెక్నాలజీ పరంగా ముందుండాలనే మాట ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక్కళ్ళు కూడా చెప్పట్లేదు. అంటే వీళ్ళ దుర్మార్గం ఏ పడదో చూడండి. ఎందుకంటే ఇండియాలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి పిల్లలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వైపు అడుగులు వేయకుండా ఈ లాంగ్వేజ్లు చుట్టూ తిరుగుకుంటా 3 లాంగ్వేజ్లు నేర్చుకోవాలి, 10 లాంగ్వేజ్లు నేర్చుకోవాలి, మదర్ టంగ్లోనే చదువుకోవాలి అనేసి ఒక అభూత కల్పనను దేశ ప్రజల్లో ఆలోచింపచేసి దేశ ప్రజల్ని అభివృద్ధి పదంగా ముందుకెళ్లకుండా ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ రెండు కలిసి ఆడుతున్నటువంటి ఇది పెద్ద కుట్రని మాత్రం చాలా ప్రస్ఫుటంగా చెప్పొచ్చు. నిజంగా బీజేపీకి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని లాంగ్వేజ్లు నేషనల్ లాంగ్వేజ్ అనే అభిప్రాయం వాళ్ళకుంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. రేపు వింటర్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ స్టార్ట్ అవబోతున్నాయి. దేశంలో ఉన్నటువంటి అన్ని లాంగ్వేజెస్ని ఇఫ్ నాట్ ఆల్ లాంగ్వేజెస్ షెడ్యూల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ షెడ్యూల్ లాంగ్వేజెస్ అన్న నేషనల్ లాంగ్వేజెస్గా డిక్లేర్ చేయమనండి. నిజంగా బీజేపీకి ఆర్ఎస్ఎస్కి అంత చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు బయట చెప్పేది ఒకటి, లోపల మాత్రం వీళ్ళు హిందీని సాంస్క్రిట్ని ప్రమోట్ చేసుకుంటా దేశ ప్రజల మీద హిందీని రుద్దుకుంటా ముందుకెళ్తున్న విధానం ఏదైతే ఉందో ఇలా డ్యూయల్ స్టాండర్డ్స్కి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని మాత్రం చాలా క్లియర్గా చెప్పేటువంటి చాలా క్లియర్గా చెప్పచ్చు. అండ్ ప్రైమరీ స్కూలింగ్ మదర్ టంగ్లో ఉండాలనేది ఇంకో పెద్ద బూటకం. ఎందుకంటే ప్రైమరీ స్కూల్ ఇప్పుడు ఉన్నటువంటి నాలెడ్జ్ అంతా లిటరేచర్ అంతా ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ దొరుకుతుంది.
ఇంగ్లీష్లో ఎక్కువ దొరుకుతుంది. సో మదర్ టంగ్ దగ్గరే కన్ఫైన్ అయితే ఉన్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో, అడ్వాన్స్ టెక్నాలజీ ఉందో, అడ్వాన్స్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ మదర్ టంగ్లో చదువుతున్నటువంటి పిల్లలకు అందకుండా దూరం చేసేటువంటి ఇంకో కుట్రని చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. అండ్ వీళ్ళ ఎజెండా మాత్రం చాలా చాలా క్లియర్. ప్రపంచమంతా ఒక దిశగా అడుగులు వేస్తూ ఉంటాయి, భారతదేశం కూడా ఆ దిశగా అడుగులు వేయాల్సిన టైంలో ఆ దిశగా అడుగులు వేయకుండా, దేశంలో జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పెంచకుండా, దేశంలో లాంగ్వేజ్ల చుట్టూ రాజకీయాలు తిప్పుకుంటారు, ఆ లాంగ్వేజ్ల చుట్టూ వివాదాలు చేసుకుంటూ ముందుకెళ్తారు. దేశ ప్రజల్ని విజ్ఞానం దిశగా అడుగు లేకుండా మాత్రం బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ కలిసి చాలా పెద్ద మొత్తంలో కుట్ర చేసి, ఈ కుట్రలో ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ పిల్లల్ని మాత్రం చాలా పెద్ద మొత్తంలో అభివృద్ధికి దూరంగా ఉంచే ప్రయత్నం మాత్రం చాలా ప్రస్ఫుటంగా చేస్తున్నారని మాత్రం చాలా క్లియర్గా చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఆర్ఎస్ఎస్ పత్రిక ఉంది, దాని పేరు ఆర్గనైజర్. నిజంగా వీళ్ళకు మదర్ టంగ్ మీద అంత ప్రేమ, హిందీ మీద అంత ప్రేమ, సాంస్క్రిట్ మీద అంత ప్రేమ ఉంటే ఈ పత్రిక పేరు ఆర్గనైజర్ అని ఎందుకు పెట్టుకోవాలి? ఏ సాంస్క్రిట్ నేమో ఏ హిందీ నేమో పెట్టుకోవచ్చుగా. అక్కడ మాత్రం వీళ్ళకి ఇంగ్లీష్ నేమ్ కావాలా, వీళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా. కానీ అమిత్ షా ఏమంటాడు, దేశంలో ఎలాంటి సమాజాన్ని తయారు చేయబోతున్నామంటే ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు సిగ్గుపడే సమాజాన్ని తయారు చేస్తామని చెప్పి మాట్లాడతారు. నిజంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి నిజంగా ఏమాత్రం ఇంగిత జ్ఞానం అనేది ఒకటి ఉంటే ఆర్గనైజర్ పేరు మార్చుకోండి ఫస్ట్. వీళ్ళు మాత్రం వీళ్ళ మ్యాగజైన్స్కి వీళ్ళ డైలీస్కి మాత్రం ఆర్గనైజర్ అని ఇంగ్లీష్ పేరు పెట్టుకోవచ్చు. కానీ భారతదేశంలో మాత్రం మెజారిటీ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుకోవద్దు. వీళ్ళు మాత్రం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం దగ్గర పూల్ అయిన తర్వాత సాంస్క్రిట్కి హిందీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటా, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే దేశంలో అన్ని లాంగ్వేజ్లు నేషనల్ లాంగ్వేజ్లు అని చెప్పి ఒక బూటకమైన మాట మాట్లాడు. నిజంగా అన్ని లాంగ్వేజ్లు నేషనల్ లాంగ్వేజెస్ అయినప్పుడు ఫండ్స్ అలొకేషన్లో అంత డిస్క్రిమినేషన్ ఎందుకు చూపిస్తున్నారు? 1000 కోట్లు సాంస్క్రిట్కి, 100 కోట్లేమో హిందీకి, మిగిలిన అన్ని భాషలు కలిపి 150 కోట్లు 140 కోట్లు ఇస్తున్నారంటే అది కూడా క్లాసికల్ లాంగ్వేజెస్కి. బీజేపీకి డ్యూయల్ స్టాండర్డ్స్ చూడండి ఎంత దారుణంగా ఉంది ఇక్కడ. సో బీజేపీ ఎజెండా వెరీ 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 క్లియర్. భారతదేశాన్ని మళ్ళీ ఒక మధ్యయుగపు దేశంగా మధ్యయుగపు భారతదేశంగా మార్చే ప్రయత్నం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ మధ్యయుగంలో సాంస్క్రిట్ హవా నడిచింది కాబట్టి మళ్ళీ దేశాన్ని ఆ దిశగా అభివృద్ధికి దూరంగా ఆటవిక రాజ్యానికి దగ్గరగా దేశాన్ని నడిపించే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా చుట్టూ లేకపోతే దేశంలో ఉన్నటువంటి అన్ని లాంగ్వేజ్లు నేషనల్ లాంగ్వేజ్లని దేశ ప్రజల్ని కంప్లీట్గా మిస్లీడ్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో పక్క కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడతా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు సిగ్గుపడే సమాజాన్ని తయారు చేస్తారని చెప్తారు. అంటే ఎంత దుర్మార్గంగా ఉన్నారో చూడండి. ఒక భాషని ప్రమోట్ చేసుకుంటూ మిగిలిన భాషల మీద విషం కక్కుకుంటూ ముందుకెళ్తున్న విధానం ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి ఒక డెమోక్రటిక్ కంట్రీకి పరిపాలన చేసేటువంటి పార్టీకి ఉండాల్సినటువంటి బేసిక్ లక్షణం అయితే ఇది కాదు. పోనీ వీళ్ళు ఇంగ్లీష్ మీద అంత హేట్రేట్ చూపిస్తే వీళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లోకి వెళ్ళకుండా ఉన్నారా? పోనీ అమిత్ షా గారి మనవడు ఏమైనా ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళకుండా ఉన్నారా? వాళ్ళు సక్సెస్ఫుల్గా హై అండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుంటారు. కానీ దేశంలో ఉన్నటువంటి డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద కమ్యూనిటీ, మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని మాత్రం ఇంగ్లీష్ మీద అవర్షన్ వచ్చేలా ఒక ఫీలింగ్ని క్రియేట్ చేసే పని మాత్రం అమిత్ షా చాలా సక్సెస్ఫుల్గా చేశాడు. అండ్ ఈ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి సునీల్ అంబేద్కర్ మాట్లాడుతూ దేశంలో ఉన్నటువంటి అన్ని లాంగ్వేజ్లు నేషనల్ లాంగ్వేజ్ అని, ప్రైమరీ స్కూలింగ్ మదర్ టంగ్లో జరగాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే ఖచ్చితంగా అడ్వాన్స్డ్ లిటరేచర్కి, అడ్వాన్స్డ్ టెక్నాలజీకి భారతదేశాన్ని దూరంగా ఉంచే కుట్రలో భాగంగా బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ కలిసి ఆడుతున్నటువంటి పెద్ద నాటకం ఇది. థ్యాంక్ యూ.